ఒకప్పుడు ఉర్రూ తలూగించిన మోడీ ప్రసంగం ఇప్పుడెందుకు జోలపాటలా నిస్తేజంగా సాగింది. ఈసారి ఎర్రకోట సాక్షిగా తన ప్రసంగంలో చెప్పిందే చెప్పి వినేవాళ్లకు మోడీ విసుగు తెప్పించారా? ఇంతకీ ఇంత సుదీర్ఘ ప్రసంగంలో దేశానికి ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి? ఆయన ప్రసంగం మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? గత ప్రధానుల ప్రసంగాలకు మోడీ ప్రసంగానికి మధ్య ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎర్రకోట సాక్షిగా మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగం చాలా మందికి విసుగు తెప్పించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి 2014 ఆగస్టు 15న ప్రధానిగా మొదటిసారి ఎర్రకోట మీద మోడీ ప్రసంగం యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. నిజంగా ఆ సభలో దేశ భవిష్యత్తును ప్రధానిగా తన మాటల్లోనే ఆవిష్కరించారు మోడీ. ఆనాటి ప్రసంగంలో మోడీ ఎక్కువ భావోద్వేగాలకి ప్రాధాన్యమిచ్చారు. ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందన్నట్లుగా నాటి మోడీ ప్రసంగం సాగింది. भारत को आगे ले जाना है तो राज्यों को आगे ले जाकर के ही होने वाला है. भारत के फेडरल स्ट्रक्चर की अहमियत पिछले 60 साल में जितनी थी उससे ज्यादा आज के युग में है. కానీ ఇప్పుడు ఎర్రకోట సాక్షిగా సాగిన మోడీ ప్రసంగం మాత్రం విపరీతంగా విసుగు తెప్పించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోడీ చెప్పిందే చెప్పుకుంటూ వచ్చారంటూ కొందరు పెదవిరుస్తున్నారు. ఎందుకంటే మోడీ ప్రసంగం సాగుతున్నప్పుడు వీవీఐపీల వరుసలో కూర్చున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాసేపు కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. అయితే దీనిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ మోడీ ప్రసంగం విసుగు పుట్టించిందన్నట్లు, అందుకే కేజ్రీవాల్ సార్ నిద్రపోయారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇక ఒలింపిక్స్ లో విసుగు పుట్టించే ప్రసంగాల పోటీ ఉంటే మోడీకి బంగారు పతకం వస్తుందని ఆప్ ఎద్దేవా చేసింది. మోడీ ప్రసంగం మీద విసురులే కాదు, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కోర్టుల్లో సత్వర న్యాయం జరగాలంటే న్యాయమూర్తుల నియామకాలు పెరగాలంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజే ఠాకూర్ మోడీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలకు అభివృద్ధి, సౌకర్యాలతో పాటు న్యాయం కూడా అవసరమే అని, న్యాయమూర్తుల సంఖ్య పెరిగినప్పుడే సత్వర న్యాయం అందుతుందని అన్నారు. ఇదొక్కటే కాదు, దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి పార్టీ మహాసమ్మేళనంలో ఆవేశంగా ప్రసంగించిన మోడీ ఎర్రకోటపైన అంతే ఆవేశంగా ఇదే అంశం మీద ప్రస్తావిస్తారని అనుకున్నారు. కానీ ఆ అంశంపై మోడీ వ్యూహాత్మక మౌనం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. 87 నిమిషాలకు పైగా సాగిన మోడీ తన స్పీచ్లో గత 2.5 ఏళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు తప్ప భవిష్యత్ కార్యాచరణ గురించిన ప్రస్తావనే లేదు. పైగా దేశంలో కీలకంగా ఉన్న కాశ్మీర్ అల్లర్ల మీద స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్కు గట్టిగా బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వకుండా ఆజాద్ కాశ్మీర్, బలూచిస్తాన్ల పేరుతో పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటంపైన కొందరు పెదవిరుస్తున్నారు. నిజానికి ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఆర్థికంగా ఏటా మార్చిలో బడ్జెట్ ఎంత కీలకమైందో రాజకీయంగా ఆగస్టు 15న ప్రధాని ప్రసంగం కూడా అంతే కీలకం. ప్రతి ప్రభుత్వానికి ఉన్న పాలసీలను, విజన్ను ప్రజలకు సమగ్రంగా తెలియజెప్పే వేదిక ఎర్రకోట. ఆ రోజు ప్రధాని ప్రసంగం కేంద్ర ప్రభుత్వ కార్యాచరణకు అద్దం పట్టాలి. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు సూచికగా ఉండాలి. కానీ తాజా మోడీ స్పీచ్లో ఇలాంటివేమీ లేవు. ఈ స్పీచ్లో అదేమీ కనిపించలేదు. 1947 ఆగస్టు 15న మొదటి స్వతంత్ర దినోత్సవ వేదికపై 80 నిమిషాల పాటు సాగించిన నాటి ప్రధాని నెహ్రూ దేశ ప్రజల త్యాగాలను కొనియాడడంతో పాటు సాధించాల్సిన ప్రగతి గురించి ప్రస్తావించారు. భారత భవిష్యత్తు గురించిన సుదీర్ఘ ప్రణాళికలను ఆనాడే తన మాటల్లో ఆవిష్కరించారు. On this day, our first thoughts go to the father of our nation, who held aloft the torch of freedom and lighted up the darkness that surrounded us. కానీ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అదే ఎర్రకోటపై 87 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ కంటెంట్ కన్నా బాడీ లాంగ్వేజ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం భవిష్యత్ కార్యాచరణ గురించి ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించలేదు. నెహ్రూ తర్వాత ఇదే వేదికపై ప్రసంగించిన చాలా మంది ప్రధానులు తమ మాటల్లో భవిష్యత్ దర్శనాన్ని కావించారు. తరుముతున్న సమస్యల్ని తీర్చే భరోసా ఇచ్చారు. 1964 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన లాల్ బహదూర్ శాస్త్రి పాక్ విధానాల్ని దునుమాడడంతో పాటు దేశంలో పాదుకొల్పాల్సిన పారిశ్రామిక విప్లవం గురించి ప్రస్తావించారు. 1966 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో పేదరిక నిర్మూలనపై ఆవేశంగా స్పందించారు.
ఆర్థిక అసమానతల్ని తొలగించేలా ముందుకెళతామన్నారు. 1977 ఆగస్టు 15న ప్రసంగించిన మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను పరోక్షంగా ప్రస్తావిస్తూ నూతన ప్రభుత్వ విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అంశాలను చెప్పుకొచ్చారు. 1985 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధాని రాజీవ్ గాంధీ భవిష్యత్ భారతాన్ని సాంకేతిక రంగంలో ఎలా అభివృద్ధి చేయాలన్న వ్యూహాన్ని ఆవిష్కరించారు. ఇక 1991 ఆగస్టు 15న ప్రసంగించిన ప్రధాని పివి నరసింహారావు అప్పుల్లో కూరుకుపోయిన దేశ ఆర్థిక స్థితిని తిరిగి సమర్థవంతంగా నిలబెడతామని ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, అందుకు అనుసరించాల్సిన సంస్కరణల వ్యూహాన్ని ప్రజలకు పరిచయం చేశారు. 1996 ఆగస్టు 15న ఎర్రకోటపై మాట్లాడిన వాజ్పేయి భవిష్యత్ భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆవిష్కరించారు. దేశ ప్రగతిలో ప్రజల పాత్ర, సామాన్యుడికి సమర్థ పాలన అందించేలా కృషి చేస్తామన్నారు. आवश्यक वस्तुओं के दाम नियंत्रण में हैं, परंतु ये तो है केवल तात्कालिक कदम। इसके अलावा सूखा और बाढ़ के अभिशाप से बचने के लिए मेरी सरकार एक दीर्घकालीन प्रभावी रणनीति भी बना रही है। हम बूंद बूंद जल को बचाने का प्रयास करेंगे। जल्दी ही एक नया कार्यक्रम शुरू किया जा रहा है, जिसका नाम होगा प्रधानमंत्री ग्रामीण जल संवर्धन योजना। 2004 ఆగస్టు 15న ఇదే ఎర్రకోట మీద ప్రసంగించిన మన్మోహన్ సింగ్ విదేశీ పెట్టుబడుల గురించి ప్రస్తావించడంతో పాటు ఆర్థికంగా భారత్ను సమున్నత స్థాయికి తీసుకువెళ్లే విధానాల్ని చెప్పుకొచ్చారు. కానీ 2 ఏళ్ల కిందట మోడీ ప్రసంగంలో కనిపించిన నవోత్సాహం ఈసారి కనిపించలేదన్న విమర్శలతో పాటు భవిష్యత్ కార్యాచరణ గురించిన ఒక్క అంశమూ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.